మన డైరెక్టర్ గారితో స్టార్ట్ చేస్తాం. సార్ ఎప్పుడు ఎలా స్టార్ట్ అయింది పైలం పిల్లగా కథ? ఎక్కడ స్టార్ట్ అయింది అసలు? పైలం పిల్లగా కథ ఏంటి అంటే లాస్ట్ 2 years బ్యాక్ స్టార్ట్ అయిందండి స్క్రిప్ట్. సో తర్వాత ఇమీడియట్ గా స్క్రిప్ట్ విత్ ఇన్ 2 months లో స్క్రిప్ట్ లాక్ అయిపోయింది. ఐడియా వచ్చిన తర్వాత విత్ ఇన్ 2 months లో స్క్రిప్ట్ లాక్ అయిపోయింది. ఇమీడియట్ గా నెక్స్ట్ 2 months లో సెట్స్ మీదకి వెళ్ళాం. అంత ఫాస్ట్ గా జరిగిపోయింది. షూట్ కూడా జస్ట్ ఏంటంటే ఓవరాల్ గా 1.5 month లో షూట్ ఫినిష్ అయిపోయింది. ఆ తర్వాత లాస్ట్ 1.5 year నుండి పోస్ట్ ప్రొడక్షన్ అన్ని ఫినిష్ చేసేసుకొని 1 year నుండి సో ఇప్పుడు ప్రమోషన్స్ మీద చాలా జోరు చూపిస్తున్నారు. యాక్చువల్లీ ప్రమోషన్స్ బాగున్నాయి నిజంగానే. అంటే పాట కూడా ఏదైతే వచ్చిందో రామ్ మిరియాల గారు పాడిన పాట ఏదైతే ఉందో నాకు భలే నచ్చింది అసలు. అంటే కమిటీ కుర్రాల్లో ఒక సాంగ్ చూసాం, సూడు సూడు అనే ఒక సాంగ్, అదెంత అద్భుతంగా ఉందో. అది కంప్లీట్ ఆంధ్ర బ్యాక్ డ్రాప్, ఇది కంప్లీట్ తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో చాలా బాగుంది ఈ పాట కూడా. సో చాయిస్ ఎవరిదండి? రామ్ గారి తోటి పాడించాలన్న చాయిస్ ఎవరిది? యాక్చువల్ గా నాది మ్యూజిక్ డైరెక్టర్ యశ్వంత్, ఇద్దరం కలిసే డిసైడ్ చేసుకున్నాం. రామ్ మేమంతా యశ్వంత్ రామ్ మేమంతా ఏంటంటే కలిసి వర్క్ చేసాం కాబట్టి సో మాకు ఆ పాట అది స్క్రిప్ట్ లిరిక్స్ రాయగానే ఈ పాట రామ్తో పాడిద్దాం అని డిసైడ్ అయిపోయి ట్యూన్ చేసేసి రామ్తో పాడించాం. చాలా చాలా బాగుంది. అండ్ కమింగ్ టు మన హీరో దగ్గరికి వెళ్ళి మీ దగ్గరికి వస్తాను నేను. చాలా కామ్ అండ్ కంపోజ్డ్ గా ఇప్పుడు కనిపిస్తున్నారు మీరు, చెప్పాలంటే బుద్ధిమంతుడిలాగా. బట్ సినిమా టీజర్ ట్రైలర్ లో చూస్తే అరే ఈడంత జులైడ్ ఇంకొకటి లేడరా అన్న ఒక ఇంప్రెషన్ మాకు కలిగింది. అంటే దట్ ఇస్ వాట్ యువర్ క్యారెక్టర్ కదా. సో ఆ క్యారెక్టర్ ప్లే చేయడానికి ఎలాంటి ఏదైనా వర్క్ షాప్స్ కానీ, అసలు ఈ క్యారెక్టర్ మీ దాకా రావడానికి ఏం జరిగింది ఈ మధ్యలో ప్రాసెస్? సో ఒక సిగ్నల్ మీద వెళ్తుంటే ఇందులో ఒక యాక్టర్ అంటే నా ఫ్రెండ్ రోల్ సోను అనేట ఉంటాడు, ఆయనే నా పాట విన్నాడు. విని అరే మనోడు ఉన్నాడు కదా అని చెప్పేసి తెలంగాణ యాసకు సెట్ అవుతాడని చెప్పి ఆనందన్న దగ్గర తీసుకెళ్తే, సో ఆనందన్న నన్ను మీది ఎక్కడ అంటే కరీంనగర్ అన్న, నేను మీది ఎక్కడ అన్న అంటే మా కరీంనగర్ అన్నాడు. సో అట్లా కరీంనగర్ అట్లా జలప్ అయిపోయి సో ఇంకా ఈ సినిమా స్టార్ట్ అయ్యి ఒక 10 days బిఫోర్ ఒక 1 week చిన్న క్యారెక్టర్ ఎక్కించుకోవడానికి చిన్న వర్క్ షాప్ లాగా చేసి డైరెక్ట్ షూట్కి వెళ్తాను. సో అందుకే ఎక్కువ టేక్స్ కూడా ఏం పట్టలేదు, 1-2 takes లో కరీంనగర్ కాదు కానీ తెలంగాణ కరీంనగర్ కాదు రోల్ కి ఇంకా కరీంనగర్ ఉంటే ఇంకా అసెట్ అవుతుంది అంతే. అయినా పర్లేదు. అయితే కరీంనగర్ అనగానే మేమేమన్నా తక్కువ తిన్నాం వైజాగ్ వాళ్ళని జస్ట్ జోకింగ్ అంతే. సో మా పావని అయితే ఎదురు చూస్తుంది. చెప్పండి పావని, అసలు మీ రోల్ ఎలా ఉండబోతుంది ఇందులో? పరేషాల్లో యువర్ వెరీ అమాయకురాలు, ఏం తెలీదా, ఏదన్నా కూడా కొంచెం ఊరికి ఏడ్ చేస్తూ ఉండే క్యారెక్టర్. మరి ఇందులో టీజర్ అండ్ ట్రైలర్ చూస్తే చాలా కొంచెం పవర్ఫుల్ గానే అనిపిస్తుంది హీరోతో కంపేర్ చేస్తే. అందులో నన్ను నేర్పించారు, ఇందులో హీరో నేను నేర్పిస్తాను. రివెంజ్ అక్కడ తీసుకోవాల్సిన మానేసి ఆవిడ ఇక్కడ తీసుకుంటుంది అనమాట. లేదు, యాక్చువల్లీ తను చాలా చదువుకుని ఉద్యోగం చేసుకుంటూ ఇండిపెండెంట్ గా ఉండే అమ్మాయి రోల్ దేవి క్యారెక్టర్. సో తనకి చాలా క్లారిటీ ఉంటుంది తన లైఫ్ లో ఏం చేయాలి అని. అండ్ తనకి ఊరు, ఇల్లు, ఉద్యోగం, సింపుల్ లైఫ్, ఇది చాలు, నాకు హ్యాపీగా ఉంటాను, నేను వ్యవసాయం అయినా చేసుకుని బ్రతుకుతా అనే సింపుల్ అమ్మాయి. నేను ఒక డైలాగ్ చూసాను, దేవుడే ఇక్కడే ఉండే ఒక మంచి అబ్బాయి కావాలి నాకు అని చెప్పేసి. ఐ థింక్ ఆ డైలాగ్ ఆ క్యారెక్టర్ ని డిఫైన్ చేసేస్తుంది. ఏముంటది ఆ డైలాగ్? ఇదిగో తులసి మొక్క లెక్క 24 గంటలు నా పక్కనే మా ఊర్లో ఉండే మొగుడే కావాలి. బా సూపర్. అసలు రియల్ లైఫ్ లో అలాంటి హస్బెండ్ ఇంకా వెతుకుతున్నారు చూద్దాం అంట. మరి అప్లికేషన్స్ ఇచ్చేస్తే ఆవిడ గవర్నమెంట్ ఆఫీస్ లో ఎంప్లాయ్ కాబట్టి ఏ అప్లికేషన్ వస్తే ఆ అప్లికేషన్ తీసుకుంటారు, అంతేనా? అంతే, బాగా చెక్ చేసి తీసుకుంటారు. సార్ యాక్చువల్లీ ఈ సినిమాకి వీళ్ళిద్దరినే తీసుకోవాలి అని ఫస్ట్ నుంచి చాయిస్ ఉందా, లేదంటే వీళ్ళు కాకుండా ఎవరినైనా అప్రోచ్ అయ్యారా? అంటే ఇప్పుడు అప్రోచ్ అంటే చాలా ఉంటాయి, ఆడిషన్స్ చాలా తీసుకున్నాం. కాకపోతే ఏంటంటే ఆ క్యారెక్టర్ కి సెట్ అయ్యి, అంటే ఈ 2 క్యారెక్టర్స్ ఏంటంటే సినిమా మొత్తం ఏంటి అంటే ఈవెన్ ఇది ఇప్పుడు మామూలుగా చాలా సినిమాలలో ఏంటంటే ఇప్పుడు కొత్త సినిమాలు, చిన్న సినిమాలు ఏంటంటే చాలా మంది చాలా క్యారెక్టర్స్ చుట్టూ తిరుగుతుంటాయి. కానీ ఈ మూవీ ఏంటంటే బేసికల్ గా వీళ్ళిద్దరి మీద మొత్తం స్టోరీ నడుస్తుంది. అంటే వీళ్ళిద్దరు మెయిన్ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్. సో చాలా వెయిట్ ఉన్నాయి. ఇప్పుడు పవన్ గారి క్యారెక్టర్ ఉంది, చాలా వెయిట్ ఉన్న క్యారెక్టర్. సో దానికి ఏంటి అంటే పర్ఫెక్ట్ గా యాక్టింగ్ స్కిల్స్ కానీ లేకపోతే అన్ని పర్ఫెక్ట్ గా ఉన్న అమ్మాయే కావాలి. సో ఏదో అంటే గ్లామర్ ఒక్కటే కాదు ఇంపార్టెంట్, గ్లామర్ ప్లస్ యాక్టింగ్ రెండు చాలా స్ట్రాంగ్ గా ఉన్న అమ్మాయి కావాలి అని అలా సెర్చ్ చేసి చాలా మంది చూసాము. కాకపోతే పవన్ గారు మేము 2 days షూట్
మేము వెళ్ళబోతున్నాము. వెళ్తున్నామా అనే టైంలో పవన్ గారు దొరికారు. ఓకే, చాలా షార్ట్ అండ్ ఆ, షార్ట్ టైం లో అని చెప్పాలి, Short షార్ట్ time. ఎండ్ గా షార్ట్ టైం లో Short మీకు time లో మంచి దొరికారు. హీరోయిన్ So, దొరికేసింది. లక్కీగా ఏంటి అంటే అలా బాగా సెట్ అయిపోయింది. ఓకే. తేజ చెప్పాను కదా ఇంతకు ముందు ఏంటంటే తను పర్ఫెక్ట్ గా స్లాంగ్ కానీ ప్లస్ ఆ యాటిట్యూడ్ కానీ అట్ ద సేమ్ టైం ఆ బాడీ లాంగ్వేజ్ కానీ సో ఆ క్యారెక్టర్ కి పర్ఫెక్ట్ గా తన నేచురల్ క్యారెక్టర్ యాక్చువల్గా. అవును. సో దానికి పర్ఫెక్ట్ గా సెట్ అయిపోయాడు. అందుకోసం ఏంటి అంటే పెద్దగా కష్టపడనక్కర్లేదు, ఈజీగా అయిపోద్ది అని. చెప్పాలంటే మీకు వీళ్ళిద్దరు ఎవరో కూడా ఎక్కువ టేక్స్ అయితే తీసుకోలేదు అనుకుంటా కదా, అస్సలు పని చాలా త్వరగా అయిపోయింది. చాలా ఈజీగా అంటే జస్ట్ 1-2 takes లో. కాదు, నేను షాక్ అయ్యా 15 days లో హీరోయిన్ పాట అంతా అయిపోయిందంటే నేను చాలా షాక్ అయ్యాను నిజంగా. అంటే చాలా చాలా ఫాస్ట్ అయిపోయింది.